హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ గ్లేస్ కేక్స్ అండ్ బేక్స్. ఈరోజు వీడియో వచ్చేసి మైదా అండ్ షుగర్ యాడ్ చేయకుండా గోధుమ పిండితోనే బేకరీ స్టైల్ ఫ్లఫీ కప్ కేక్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ కప్ కేక్స్ చాలా టేస్టీగా ఉంటాయి, అచ్చం బేకరీలో ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. ఈ కప్ కేక్స్ రెసిపీ గ్రేస్ కేక్స్ అండ్ బేక్స్లో నేను సేల్స్ చేస్తున్న కప్ కేక్ రెసిపీ. ఈ రెసిపీ అంతా డీటెయిల్గా చెప్పాను, సో రెసిపీ మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ. మీ పిల్లలకి కనుక కప్ కేక్స్ ఇవ్వాలనుకుంటే కనుక బేకరీస్లో మైదాతోనే ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో చక్కగా ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చు. సో రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చేసే రెసిపీ ఏంటంటే, నేను ఇక్కడ 24 to 25 కప్ కేక్స్ వరకు బల్క్గా చేస్తున్నాను. అది కూడా ఆర్డర్ ఉంది కాబట్టి చేస్తున్నాను. సో ఇక్కడ నేను చేసే ప్రాసెస్ని మాత్రమే చూడండి, మెజర్మెంట్స్ మాత్రం నేను చెప్పిందే మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ నేను డబుల్ బ్యాచెస్ చేస్తున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్స్ మీరు నోట్ చేసుకోకండి, నేను చెప్పింది మాత్రమే మీరు నోట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ని మాత్రం చూడండి. సో రెసిపీలోకి వెళ్ళిపోతే కనుక 2 eggsని యాడ్ చేసుకోండి. నేను 12 మీడియం సైజ్ కప్ కేక్స్ గురించి చూపిస్తున్నాను. 2 eggsని యాడ్ చేసుకోండి. ఆ ఎగ్స్ని చక్కగా బీట్ చేసుకోండి. బీటర్ అయితే కంపల్సరీ చక్కగా ఫ్లఫీగా బీట్ చేసుకోండి, లేదంటే మిక్సర్ ఉంటే కనుక మిక్సీ పట్టేయండి. 2 eggsని ఇలా బీట్ చేసుకున్నప్పుడు ఎగ్స్ ఎప్పుడైనా సరే స్మెల్ రాకూడదు అనుకుంటే కనుక ఇలా ఎల్లోయిష్ కలర్ నుంచి క్రీమ్ కలర్లో ఇలా టర్న్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. అప్పుడు ఎగ్స్ అనేవి స్మెల్ రావు. ఇదే అండి టిప్. నన్ను అడిగారు చాలామంది. వెనిలా స్పాంజ్ నేను చేసినప్పుడు కూడా ఆ వీడియో కింద ఒకళ్ళు కామెంట్ చేశారు, ఎగ్ అనేది నేను సేమ్ ఇలాగే ఈ ప్రాసెస్లోనే చేస్తున్నానండి, కేక్ అయినా సరే ఎగ్ స్మెల్ వస్తుంది, ఎందుకో చెప్పండి అన్నారు. సో నేను ఈ వీడియోలో చెప్తున్నాను, మనం ఎగ్ అనేది కంపల్సరీ ఇలా వైటిష్గా వచ్చేంత వరకు బీట్ చేయాల్సిందే, లేదంటే కనుక స్మెల్ వస్తుంది. ఇక్కడ నేను పైనాపిల్ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే కప్ కేక్స్కి పైనాపిల్ ఎసెన్స్ అయితేనే బాగుంటుంది. సో మీకు స్మెల్ వస్తుందంటే కనుక మీరు ఎసెన్స్ అనేది కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎగ్ స్మెల్ వస్తుంది అనుకుంటే కనుక మనం 1 teaspoon యాడ్ చేసే దగ్గర 2 teaspoons యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు బెల్లాన్ని 1 cup బెల్లం తీసుకోండి. 1 cup బెల్లాన్ని పౌడర్ చేసుకొని అయినా సరే మీరు షుగర్ పౌడర్ ఎలా యాడ్ చేసుకుంటారో అలా యాడ్ చేసుకోండి. లేదంటే కనుక ఇలా నేను చేసినట్టు కొద్దిగా వాటర్ వేసి మెల్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం మొత్తం కరిగించి ఆ తర్వాత యాడ్ చేసుకున్నాను. మీరు ఎలాగైనా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ మొత్తం ఎగ్స్లో ఆ బ్యాటర్ మొత్తంలో చక్కగా ఎగ్స్ బెల్లం కలిసిపోవాలి, ఎక్కడ ఉండకుండా కలిసిపోవాలి. ఇక్కడ 1/4 cup అనేది ఆయిల్ యాడ్ చేసుకోండి. 2 eggs, 1 cup బెల్లం, 1/4 cup ఆయిల్. అర్థమవుతుంది కదా. ఇక్కడ నేను వేసే బ్యాచెస్ వేరు, నేను మీకు చెప్పే మెజర్మెంట్స్ వేరు. ఇక్కడ డబుల్ బ్యాచ్ కాబట్టి నేను అలాగా డబుల్ వేస్తున్నాను. సో అవి మీరు పట్టించుకోకుండా నేను చెప్పినట్టు చేయండి. ఇక్కడ ఫ్లోర్ అనేది వీట్ ఫ్లోర్ అంటే గోధుమ పిండి కదా. సో గోధుమ పిండి అనేది 1.5 cup తీసుకోండి. దాంతోపాటు బేకింగ్ పౌడర్ అనేది 1 teaspoon, బేకింగ్ సోడా అనేది 1/2 teaspoon. సో మళ్ళీ చెప్తున్నాను, గోధుమ పిండి అనేది 1.5 cup, 1 teaspoon అనేది బేకింగ్ పౌడర్, 1/2 teaspoon అనేది బేకింగ్ సోడా. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 cup వచ్చేసి మిల్క్ యాడ్ చేసుకోండి. మీకు నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. ఇది మైదా కాదు కాబట్టి మనం వాడే వీట్ ఫ్లోర్ బట్టి ఉంటుంది ఏదైనా సరే. వీట్ ఫ్లోర్ అనేది నార్మల్గానే థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ మిల్కే పడుతుంది. సో 1/4 cup నుంచి 1/2 cup వరకు మిల్క్ అనేది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. ఇలా అయిపోయిన తర్వాత చక్కగా ఇందులోనే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ టూటీ ఫ్రూటీ యాడ్ చేస్తున్నాను. కప్ కేక్స్ కాబట్టి టూటీ ఫ్రూటీ నచ్చుతాయి కదా పిల్లలకి. సో నేను టూటీ ఫ్రూటీని ఇలా డస్ట్ చేసుకున్నాను. ఇలా డస్ట్ చేసుకొని యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ టూటీ ఫ్రూటీస్ అన్నీ బాటమ్కి చేరిపోకుండా చక్కగా కేక్లోనే ఉంటుంది. సో ఇలా డస్ట్ చేసుకొని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకున్న తర్వాత
ఇంకేముందండి, కప్ లైనర్స్ తీసుకోండి. కప్ కేక్ లైనర్స్ ఉంటే కనుక కప్ కేక్ లైనర్స్ తీసుకొని చక్కగా, నా దగ్గర ఇక్కడ స్కూపర్ లేదు, ఐస్ క్రీమ్ స్కూపర్ ఉంటుంది కదా, అది లేదని చెప్పి నేను ఇక్కడ మనం దోశ వేసుకునే గరిటెతోనే అన్ని కప్ కేక్స్ వేసుకున్నాను బ్యాటర్. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ మొత్తం మీరు కప్ కేక్ లైనర్స్లో హాఫ్ నుంచి 3/4 వరకు, అంటే 3/4 వంతు వరకు వేసుకోండి. ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే పైన మొత్తం డోమ్ షేప్ లాగా వచ్చేస్తుంది, అది కూడా బాగుంటుంది. కానీ నేనైతే కనుక హాఫ్ నుంచి లేదంటే 3/4 వంతు వరకు సజెస్ట్ చేస్తాను. 3/4 వంతు వేసుకుంటే ఏమవుతుందంటే చక్కగా ఆ లైనర్కి పై దాకా వస్తుంది, కప్ కేక్స్ బాగుంటుంది. అలా అయితే సేమ్ బేకరీ స్టైల్లో ఎలా ఉంటుందో అలా వస్తుంది కప్ కేక్స్, చాలా బాగా పొంగుతాయి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ బ్యాచ్ అనేది ఓవెన్లో పెట్టేశాను. చూసారా ఎంత బాగా పొంగిందో. కప్ కేక్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. 180 degrees దగ్గర ఓవెన్ని 15 minutes ప్రీహీట్ చేసుకున్న తర్వాత అదే 180 degreesలో మనం కప్ కేక్స్ లైనర్స్ పెట్టేసి 15 to 20 minutes బేక్ చేసుకోండి. టూత్ పిక్ అనేది క్లీన్గా రాగానే ఆపకుండా లాస్ట్ 5 minutes అనేది టాప్ రాడ్ అనేది ఆన్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే పైన కప్ కేక్స్ అనేవి తేమగా ఉండకుండా చక్కగా గోల్డెన్ కలర్లో వస్తుంది, చాలా బాగుంటుంది. అదే స్టవ్ మీద అయితే కనుక అలా పైన తేమ రాకుండా మనం బేక్ చేయాలనుకుంటే, గోల్డెన్ కలర్ రావాలనుకుంటే కనుక కింద బాటమ్ మాడిపోతుంది. సో మనకి ఓవెన్కి ఉన్న యూజ్ ఏంటంటే టాప్ రాడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా కింద రాడ్ అనేది ఆఫ్ చేసేయాలి. అప్పుడు చూడండి ఇలా గోల్డెన్ కలర్లో చాలా బాగుంటాయి కప్ కేక్స్, బేకరీ స్టైల్లో ఉన్నట్టుగా చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా ఈ కప్ కేక్స్ నాది ఆర్డర్ అని చెప్పి. సో ఈ కప్ కేక్స్ అన్నిటినీ నేను కొంచెం సేపు రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ప్యాక్ చేసుకున్నాను. ప్యాకింగ్ ఎలా చేశానో కూడా నేను చూపిస్తాను. ఇలా బాక్సెస్ని నేనే ప్రిపేర్ చేసుకున్నాను. కేక్ బాక్సెస్ ఉంటుంది కదా, అయితే నా దగ్గర కప్ కేక్ బాక్సెస్ లేవని చెప్పి ప్యాకింగ్కి ఇలా బాక్సెస్ని ఒక కేక్ బాక్స్కి వన్ సైడ్ కట్ చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అక్కడ కప్ కేక్స్ మీద పౌడర్గా ఉంది ఏంటో అనుకుంటున్నారేమో, అదేమీ లేదండి. మనం టూటీ ఫ్రూటీని నేను డస్ట్ చేశా కదా, ఆ గోధుమ పిండి పౌడరే, గోధుమ పిండి ఫ్లోరే దాని మీద పడింది, అంతే, ఇంకేం లేదు. సో ఇలా అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని నేను, మన దగ్గర క్లింగ్ ర్యాప్ అనేది ఉంటుంది కదా, వుడ్ ర్యాపర్ ఆర్ క్లింగ్ ర్యాప్ అంటారు కదా, ఆ ర్యాపర్ని తీసుకొని మొత్తం చుట్టేసుకున్నాను. సో దాంతో అది చుట్టుకున్నది నేను వీడియో తీయలేదు. అలా దాన్ని మొత్తం కవర్ చేసేసిన తర్వాత ఆ తర్వాత నేను ఫ్రిడ్జ్లో సెట్ చేశాను. ఎప్పుడైనా సరే కప్ కేక్స్ని అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, క్లింగ్ ర్యాప్తో చుట్టిన తర్వాతే పెడితే దాంట్లో ఉన్న మాయిస్ట్ అనేది పోకుండా ఉంటుంది. ఇంతే అండి, ఎంతో ఎమ్మీ అయిన టేస్టీ అయిన హెల్దీ వేలో కప్ కేక్స్ రెసిపీ అనేది. ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో హెల్దీ బేకింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.